ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా మా ప్రభు తీసుకొచ్చిన పెద్దలను బట్టి, సేవకులను బట్టి, అన్ని డిపార్ట్మెంట్ యొక్క వారందరిని బట్టి కూడా వారి నామాన్ని మహిమపరుస్తుంటున్నా. ముఖ్యంగా ప్రభా, నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చావో, ఈ లోకంలో మీరు ఎందుకు జన్మించాల్సి వచ్చిందో ప్రాముఖ్యమైన కారణమే ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్. కాబట్టి ప్రభా, ఆ సత్యాన్ని మేము గుర్తెరిగి రాబో రోజుల్లో తండ్రి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నీ కృపను దయచేయండి. ప్రత్యేకంగా ముందున్న సమయం అంతటినీ కూడా నీ చేతులకు అప్పచెప్తూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. మా గొప్ప దేవ, ఇదిగో నా తండ్రి, ఈ చిత్తానుసారమైనటువంటి ఈ యొక్క కృపను బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీకు మహిమకరంగా ఇదిగో నా తండ్రి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో ఇదిగో నా తండ్రి ఈ లోకంలో మీ యొక్క మహిమ ఎంత ప్రభావంగా ఉన్నదో తెలుసుకున్నటకు ఇదిగో నా తండ్రి ఈ యొక్క సకల జనుల యొక్క కృపను బట్టి ప్రభావైన ఈ యొక్క ఆశీర్వాదం ఇదిగో నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏర్పాటు విషయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీ కృప నిత్యము తోడుగా. ఆమేన్. కమ్యూనిటీని కూడా అందరినీ గౌరవిస్తూ ఈ విధంగా ఏకం చేసి ఈ యొక్క సెలబ్రేట్ చేసినందుకు మా తరపు నుంచి మా కమ్యూనిటీ క్రిస్టియన్ సోదరుల గురించి వాళ్ళ తరపు నుంచి మా యొక్క ప్రత్యేక వందనాలన్న మీ అందరికీ. ఇదే విధంగా అన్ని మతాలను గౌరవిస్తూ ఈ యొక్క మా టీఎన్జిఓస్ యూనియన్ అందరినీ గౌరవిస్తూ అందరినీ ఏకతాటిగా చేస్తున్నటువంటి మా యొక్క టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ సుమన్ గారికి, అట్లనే శేఖరణ గారికి, డిస్ట్రిక్ట్ బాడీకి మరియు రూరల్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా మా యొక్క క్రిస్టియన్ సోదరుల నుంచి వందనాలు తెలుపుతున్నానన్న. ఇదే విధంగా అన్ని ఎప్పుడూ వెళ్ళ జరపాలని మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని గౌరవించి మా యొక్క పాస్టర్ను పిలిపించి మమ్మల్ని కూడా పాస్టర్ కూడా వచ్చినందుకు వారికి మా యొక్క వందనాలు. వారి నుంచి సందేశం ఇస్తారన్న. మా యొక్క పాస్టర్లు వారిని కూడా అవకాశం ఇచ్చి వారిని ప్రోత్సహించి ఇంకా పిల్లలను కూడా పాటలు పాడతారన్న. మంచి సాంగ్స్ యూత్ ఇట్లా పాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా ఆవరించి కొంచెం లేట్ అయినా కానీ సెలబ్రేషన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ, వందనాలు. ఈ అన్న ఆధ్వర్యంలో ఇది రెండోదిగా ఇక్కడ ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అన్న ఎన్నుకోబడిన తర్వాత మొదటిది మన క్రిస్మస్ వేడుకలు జరిపించిండు. ఇది మరి రెండోది అన్న ఆధ్వర్యంలో మరి నాయకత్వంలో ఈ క్రిస్మస్ వేడుకలు ఈ విధంగా జరుపుకోవడానికి అన్నగారు మరి ఈ విధంగా మనం అందరికీ అంటే క్రిస్టియన్ ఉద్యోగులందరికీ ఈ విధంగా వేడుకలు జరుపుకుంటూ అన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా మరి అన్నను దేవుడు ఇదే విధంగా అన్న చేస్తున్న ప్రతి పనిని మరి దీవించాలని, అన్నకు మంచి మరి ఆలోచనలు ఎంప్లాయీస్కి ఉపయోగపడంగా ఉండాలని ఆ దేవుడు అన్నకు దయచేయాలని అందరి తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వరండాలి నుంచి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతంగా చేస్తున్నటువంటి సోదరులు మన డైనామిక్ జేఏసీ లీడర్, జేఎన్యూస్ ప్రెసిడెంట్ మా సుమన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి సెక్రటరీ గారికి, వారి క్యాబినెట్ మొత్తానికి, అలాగే పోల శ్రీనివాస్ గారు, సుధాకర్ గారు, వేదిక మీద ఉన్న వాళ్ళ క్యాబినెట్ మొత్తం, అలాగే ఇచ్చేసినటువంటి పాస్టర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సంవత్సరం జరిగే క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకునేటట్టు మరి మేము మనస్ఫూర్తిగా మేమందరం సహకరిస్తామని. అదే విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, కానీ సుమన్ గారు వచ్చిన తర్వాత ఇంకా పగడ్బందీగా సూపర్గా చేస్తున్నాడు తమ్ముడు. ఇది రెండో లాస్ట్ టైం నేను మిస్ అయినా, నాకు అవ్వనుకున్నా నేను మిస్ అయినా, రాలేకపోయినా. అయితే గతంలో కూడా కొన్ని కిషన్ గారి పీరియడ్లో కూడా చేశారు. మా డేవిడ్ గారు మా మిత్రులు, ఆయన క్రిస్టియన్ మతానికి బాగా సేవ చేసిన వ్యక్తి. హాస్టళ్ళందరికీ సుపరిచితులు. అలాగే కిట్టు గారు లేచి నిలబడాలి సార్. కిట్టు గారు ప్రతి సంవత్సరం వీళ్ళు నేను రాలేదు కానీ వాళ్ళు విజయవంతం చేసేది. మరి ఈరోజు ఈ సందర్భంలో డేవిడ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ఆయన చనిపోయినా ఆయన ఆశీర్వాదం సాధించాలని యేసు ప్రభు వారి బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు మంచి చేయాలని కూడా మరొక్కసారి నేను నా మిత్రుడే. నా తర్వాత వచ్చిన తర్వాత కొంచెం చిన్న వివేల వల్ల దూరమైనా మళ్ళీ దగ్గరైంది కాబట్టి అది అవసరం లేదు. చనిపోయింది కాబట్టి ఎవరైనా మహానుభావులే, చనిపోయిన వాళ్ళందరూ పై వాళ్ళతో సమానం కాబట్టి మనం వాళ్ళకు గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి కిట్టుబాయ్ గారు వచ్చారు, వారు అలాగే మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఇంత చిన్న మంచి ఆర్కెస్ట్రాతో ఏదైతే మన వెస్లీ నిన్ననే రమణ సింగ్ గారి వెస్లీ రిలీజ్ నిలవాడు. చాలా మంచి సంగీతం. మన క్రిస్టియన్ మతంలో వాళ్ళ ఫాదర్తో నేను కలిసి పనిచేశాను కాబట్టి అలాంటి కుటుంబం, వాళ్ళ అమ్మగారు కూడా ఇప్పుడు పాట పాడారు. అలాంటి వాళ్ళు సంస్కృతికి మన యేసు ప్రభు యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోవడానికి అటువంటి సంగీత విభాగంతో కూడా చాలా మనకు పని అవుతుంది. కాబట్టి అలాగే భవిష్యత్తులో కూడా మనం మైనార్టీలో ఉన్నాం. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్తోనే పనిచేస్తా. గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసిన ఒక మేడం ఇంతకుముందు పాట పాడిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటా. తెలంగాణ ఉద్యమం లేచి నిలబడండి మేడం. తెలంగాణ ఉద్యమంలో మీరు గ్రౌండ్లో పాట పాడింది గుర్తుందా మీకు? కలెక్టర్ గారి ముందు చాలా మంచి పాట పాడింది. అంటే ఉద్యమంలో కూడా అటువంటి వారు మరి మన వాళ్ళలో ఉన్నారు. మనమేం తక్కువ కాదు. మన కాన్సెప్ట్, మనము, మన ధైర్యము, మన ప్రభు మనకి ఎప్పుడు మనకు తోడు ఉంటాడు. అలాగే మేము కూడా మీ వెంట ఉంటాం. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మన మైనారిటీ పరంగా మీకు నిజంగా చెప్పాలంటే మధ్యాస్కి గారు తర్వాత కూడా ఆ చర్చ్కు ₹1 ఇచ్చిరో లేదో తెలియదు కానీ మధ్యాస్కి గారు 2-3 పర్యాలు కూడా ఆ చర్చ్కి వచ్చి డేవిడే ఉన్నాడు. ఉండి చర్చ్కి వచ్చే డెవలప్మెంట్ గురించి. హ్యాపీ బ్లెస్సెడ్ క్రిస్మస్. సభాధ్యక్షులు మాణిక్యం గారికి సమయం ఇచ్చినారు, వందనాలు. విశేషంగా టీఎన్యూస్ జిల్లా అధ్యక్షులు మరి సుమన్ గారికి, అలాగే కార్యదర్శి శేఖర్ గారికి, ఇంకా ఇతర కార్యవర్గం అంతటి కూడా మాజీ టీఎన్యూస్ అధ్యక్షులు గైని గంగారాం అన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో బైబిల్ గ్రంథమందు ఈ విధముగా రాయబడ్డది. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. 10,000 మంది టీఎన్యూస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. రోజు మనము లేవగానే మనకు వార్తలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని దుఃఖమును కలిగించే వార్తలు మనము వింటూ ఉంటాం. కానీ ఈ దూత గొల్లల దగ్గరికి వచ్చి మీకు ఒక సంతోషకరమైన శుభవర్తమానము తెలియజేయుచున్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సాధారణంగా ఒక తండ్రి తన కుమారునికి నా బాధ్యతలన్నీ తెలియాలి అని చాలా ఆశిస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుస్తాయంటే ఆ కుమారుడు తండ్రి అయినప్పుడే ఆ తండ్రి యొక్క బాధ్యతలు, భారాలన్నీ కూడా కుమారునికి తెలుస్తాయి. మామూలుగా చీమల బాధ తెలియాలంటే మనకు తెలియదు, ఆ లాంగ్వేజ్ కూడా మనకు తెలియదు. కానీ చీమల బాధ చీమకు మాత్రమే తెలుస్తుంది. అలాగనే మానవులందరి యొక్క కష్టములను, శ్రమలను తెలుసుకోవటానికి దేవుడే మనిషిగా వచ్చినాడు. అదే క్రిస్మస్. మనందరి యొక్క సాధక బాధకాలను తెలుసుకోవటానికి, అగ్రవర్ణాల యొక్క అణిచివేతను విడిపించడానికి ఆశా కిరణముగా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి దీన బాంధవుడుగా వచ్చిన దినమే నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అనేది ఏదో ఒక దేశానికి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 196 దేశాల్లో దాదాపు 170 దేశాలు సెలబ్రేట్ చేసుకునేటటువంటి అతి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగను బట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ ఈజ్ యూనివర్సల్ ఫెస్టివల్. దేవునికి స్తోత్రం. ఇది ప్రజలందరికీ కలిగి మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా రావటము ద్వారా చరిత్రనే ఆయన 2 భాగములుగా విభజించి ఉన్నాడు. ఒకటికి క్రీస్తుకు పూర్వము అని చెప్పి, మరొకటి క్రీస్తు శకం. మనము ఈ వాస్తవాన్ని చరిత్రలో మరి ఒప్పుకొనొచ్చు ఉన్నాం. ఆయన శక పురుషుడుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఒక
वो सरकार है मेरा नाम मसीहा का दरबार है मेरा नाम मसीहा का रखवाला वो रखवाला यीशु है रखवाला वो रखवाला वो रखवाला 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 वो रखवाला यीशु है रखवाला वो रखवाला यीशु है रखवाला वो रखवाला यीशु है रखवाला वो रखवाला वो रखवाला 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 वो रखवाला यीशु है रखवाला रखवाला यीशु है रखवाला वो रखवाला यीशु है रखवाला वो रखवाला यीशु है रखवाला ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇక్కడ చేరున్నటువంటి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. నీ జన్మదిన వేడుకలలో భాగముగా ఇదివరాన్ని ఇక్కడ చేరున్నటువంటి నీ బిడ్డలందరితో నీ స్వరము వినిపించి నీ జ్ఞానము అందించి నీ నామానికి మహిమను ఘనతను పొందుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా చూసినప్పుడు. ది క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎప్పుడు కూడా చర్చెస్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు ఎప్పుడు కూడా సంతోషాన్ని కాదు. మీకు అది తెలుసో తెలియదో కానీ ఇన్ మై వ్యూ చర్చెస్లో సెలబ్రేషన్ చేసుకునే క్రిస్మస్ సెలబ్రేషన్ ఎప్పుడు కూడా దట్ డజంట్ మేక్ హ్యాపీ. ఈ రీతిగా మనం అందరం కూడా చేరుకొని, అంటే ఇంటర్ రిలీజియన్ అని మాట్లాడినారు, బట్ ఇన్ మై వ్యూ ఐ కాల్ ఇట్ ఇంటర్ ఫెయిత్. నేనేమంటానంటే నేను మతాన్ని నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్, ఐ బిలీవ్ ఇన్ ఫెయిత్. సో ఇక్కడ మనం అందరం కూడా ఏదో ఒక ఫెయిత్లో మన యొక్క అనుదిన జీవన ప్రయాణంలో మనం ఒక భయములో బ్రతుకుతున్నటువంటి ఆ భయానికి ఒక నిర్వచనాన్ని వెతుక్కుంటూ ఒక ధైర్యంతో ముందుకు సాగడానికి వీఆర్ ఆ ఫెయిత్ అనేటువంటి దానిలో మనం నివసిస్తుంటున్నాం. సో డిఫరెంట్ ఫెయిత్స్ అంటే ఆ రీతిగా మనం అందరం కూడా మన ఫెయిత్లో మనం వెతుకుతున్నటువంటి ఒకటే ఒక సమాధానం ఏంటంటే దేవుడు అనేటువంటి ఒక సమాధానం. మానవునికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవునికి అనేకమైనటువంటి రూపాలు రూపించినారు, దేవునికి అనేకమైనటువంటి పేర్లను ఆపాదించినారు. కానీ ఒక గొప్ప సత్యం ఏమిటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నదే ప్రతి ఒక్క విశ్వాసంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాసం. అందుకనే నేను మతం కంటే విశ్వాసాన్ని నేను ఎక్కువగా నమ్ముతానని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ క్రిస్మస్ అనేది. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిస్మస్ అంటే చాలామంది చాలా మెసేజెస్ ఇస్తారు. ఇప్పుడు వెరీ క్లుప్తంగా అరుణ్ పాస్టర్ గారు చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. దట్స్ వండర్ఫుల్ మెసేజ్. వాట్ ఈస్ క్రైస్ట్, హూ ఈస్ క్రైస్ట్ అండ్ హూ ఈస్ ఫాదర్. చాలా బైబిల్లో ఒక చక్కటి నిర్వచనాలు, ఒక చక్కటి ఉపమానంలో వారు చెప్తారు. ఇక్కడ క్రిస్మస్ గురించి నేను 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. అది అకార్డింగ్ టు అవర్ ఫెయిత్స్. సో మొదటిగా నేను జ్ఞాపకం చేసేదంటే ప్రతి మనిషిలో కూడా ఒకటి ఉండాల్సింది ఏంటంటే రీజనింగ్ అనేది ఉండాలి. ఐ లవ్ ఆల్ ద ఫెయిత్స్. నేను ప్రతి మతాన్ని అనగా మత విశ్వాసం ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని నేను ఎప్పుడు కూడా ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందులో ఉన్నారు కాబట్టి ఐ యూస్ టు విజిట్ ద టెంపుల్స్. ఐ నెవర్ వెంట్ టు మాస్క్స్, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ లేరు. ఐ నెవర్ వెంట్ టు మాస్క్, బట్ ఐ విజిటెడ్ ద టెంపుల్స్. వారి ఫెయిత్, వారి విశ్వాసం చూసినప్పుడు నేను ఒక రీజనింగ్ చేస్తూ ఉంటాను.
ఇది మీలో మనలో అందరికీ ఉండాలి. రీజనింగ్ అంటే ఈరోజు మీరు అందరూ కూడా పెద్దలే, మీకు చాలా జ్ఞానం ఉంది. మీకున్నటువంటి జ్ఞానం మాకు లేదని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అంత జ్ఞానవంతులు కాబట్టి ఈ దినం ఇక్కడ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్గా మీరు ఇక్కడ కూర్చోండి. కాబట్టి యూ హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ యు నో వాట్ ఈస్ ద రీజనింగ్. సో రీజనింగ్ అంటే ఏంటిది? టు ఫైండ్ అవుట్ ద ట్రూత్. రీజనింగ్ చాలా రకాలుగా ఉంటాయి. సో ఇన్ ఫెయిత్లో కూడా రీజనింగ్ అనేది మనం చేసినప్పుడు వి విల్ నెవర్ స్టాప్ విత్ ద ఫుల్ స్టాప్. మన ఫెయిత్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్తో ఆగిపోతూ ఉంది. ఇట్స్ డజంట్ కామా అనేది ఇట్ కంటిన్యూస్. ద రీజనింగ్ షుడ్ కంటిన్యూ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి జ్ఞానము దేవుడు ఎవరికి ఇచ్చినాడంటే ఆయన రూపంలో ఉన్నటువంటి మానవునికి మాత్రమే ఇచ్చాడు. ఈ రీజనింగ్ పశువులకు ఉండదు. సో మనుషులమైనటువంటి మన జీవితంలో ఈ రీజనింగ్ లేకుండా మనలో మనమే మతం అనేటువంటి ఒక మత్తులో మనం ఏమవుతున్నామంటే మనుషుల దూరము చేసుకుంటున్నాం. అందుకనే ఈ దినమున సమాజంలో కొరకు రీజనింగ్ చేసినటువంటి వారు ఈరోజు అనేకమైనటువంటి స్క్రిప్చర్స్ ఉన్నాయి మన దగ్గర. అవునంటారు కాదండి? మీరు ఎంతమంది చదువుతారో తెలియదు. మీరు అందరూ కూడా ఉద్యోగాలు కొట్టాలని కష్టపడి పెద్ద పెద్ద గ్రంథాలు చదివింటారేమో కానీ లైఫ్ని ఇచ్చేటువంటి గ్రంథాలు చదవడం చాలా తక్కువ. సో ఎంతో గొప్ప పండితులైనటువంటి వారు చేసినటువంటి రీజనింగ్ అంటే టు ఫైండ్ ద ట్రూత్లో ఇక్కడ చెప్పినటువంటి ఒక సత్యం నేను జ్ఞాపకం చేస్తాను. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్లు ఏమంటున్నానంటే, ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండేను. వాక్యం అంటే ఏంటిది? ద స్వరం. వాక్యం అంటే స్వరం. ఈరోజు ప్రతి మతంలో అది ఉన్నది, కానీ వి నెవర్ యాక్సెప్ట్ వన్ అండ్ ఈచ్. చాలామంది మన హైందవ సహోదరులలో ఆ దేవుణ్ణి స్వరంగా కొలిచినప్పుడు ఆ స్వరం ఏమంటారండి? ఏ స్వరం అది? టిఎన్టీఓస్ భవన్లో ప్రభా ఉద్యోగ సంఘాలు జీవం కలిగిన దేవుని నామమును మహిమపరచుట కొరకై ఈరోజు జరిపించినటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకై స్తోత్రాలు. చక్కని సందేశము, చక్కని పాటలు, ప్రభువును మహిమపరిచే కృతజ్ఞతలకై స్తోత్రాలు. విచ్చేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా అధికారులను ప్రత్యేకమైన నీ కృపకు నీ కాపుదలకు అప్పగిస్తూ ఉన్నా. ఇంతవరకు సాయం చేశారు. ముందున్నటువంటి ప్రతి కార్యక్రమమును ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే సమర్పించుకుంటున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. వినాదం ఏంటంటే కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయనమయుడు, అందరికీ క్షేమాన్ని కోరే ఇక్కడ ఉండి మన మంచి హృదయంతో మనం చేసే పని మంచి హృదయంతో చేయాలి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మరి నేడు టిఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ సిఎస్ఐ చర్చ్ పాస్టర్ గారు ప్రభాకర్ గారికి, అదేవిధంగా హరహరం సార్ గారికి, ఆరం సార్ గారికి, అదేవిధంగా మరి నా ఆహ్వానాన్ని మన్నించి మా గ్రామం నుంచి ఇచ్చేసిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా జగన్మామ గారికి, అదేవిధంగా తమ్ముడు శ్యామ్ గారికి, సంఘం. మరి సంఘంలో మనమందరం సభ్యులుగా ఉన్నామంటే అది ఖచ్చితంగా మనందరి యొక్క అదృష్టమే, పూర్వీకులు మనకి ఇచ్చిన అవకాశం. అది అయితే నేను జిల్లా అధ్యక్షుడు కాకముందు ఇక్కడ టౌన్ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి మొదటగా గణేష్ పండుగ నిర్వహణ కావచ్చు, తర్వాత ఉగాది పండుగ నిర్వహణ కావచ్చు, అంతకు మునుపు నేను రాకుండా ముందే పెద్దలు గైని గంగారమణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రంజాన్ సంబంధించి ఫెస్టివల్ కావచ్చు, తర్వాత మళ్ళీ ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, వీటన్నిటి అర్థం ఒకటే. అయ్యగారు అన్నట్టు ఇక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, మనందరం కూడా ఒకటే కులం, ఒకటే మతం, అది ఉద్యోగ కులం. మన దయచేసి దీన్ని ఎవరు కూడా మర్చిపోవద్దనే ఉద్దేశంతో
మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, రాబోయే రోజుల్లో మనం ఈ లోకానికి కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అందరికీ కూడా మనమందరం ఉద్యోగ రీత్యా, మన విధి రీత్యా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతి ప్రజలకు చేరే విధంగా మన ప్రణాళిక ఉండాలి. దాంట్లో కులం చూడద్దు, మతం చూడద్దు, కేవలం ఆ సమాజానికి ఇచ్చే అతను అర్హుడా కాదా అన్నప్పుడే మనం చేసే కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అంతటి యొక్క అర్థం కూడా అదే. కాబట్టి ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి కులాన్ని గౌరవించాలి, అన్ని కులాలను మతాలను గౌరవించుకుంటూనే మనం ముందుకెళ్తే ఈరోజు మనకు డ్రగ్స్ ఏ విధంగా అయితే ఒక రకమైన సమస్య ఉందో అదే రకమైన సమస్య కులం కూడా, మతం కూడా. దయచేసి వీటన్నిటిని మనం పక్కకు పెట్టి రేపు పొద్దున వచ్చే తరానికి ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ ఇస్తూ అందరం అన్యోన్యంగా ఉంటూ ఉన్న కాలంలో మనం ఏం చేసినాం, ప్రజాలోకానికి మనం ఒక ప్రభుత్వ ఉద్యోగ రీత్యా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళామనే విధంగా ఆలోచన ఉండాలని చెప్పేసి మరొకసారి మీరందరూ తెలియజేస్తూ, ఇక వాస్తవం చాలా ఆలస్యమైంది. మరి అందరూ కూడా మరొకసారి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు ఇచ్చేసిన అందరూ కూడా మరొకసారి నిజామాబాద్ టీఎన్జిఓస్ పక్షాన నా పక్షాన అందరికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మీ సన్నిధిలో ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా మమ్మలను కాపాడి ఈ క్రిస్మస్ సంతోషాన్ని మా అందరి హృదయాల్లో, మా అందరి యొక్క గృహాల్లో, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 10,000 మంది టీఎన్జిఓస్ కుటుంబాల్లో మరి విశేషముగా ప్రభువా కార్యవర్గం అంతటికి కుడి వచ్చిన ప్రజలందరికీ ప్రభువా మీరు ఇచ్చేటటువంటి రక్షణానందమును మీరు ప్రభు ఒక్కొక్కరి హృదయాల్లో నిండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా మా తండ్రి. మీకే స్తోత్రములు ప్రభువా. నాయన మీరు సమాధానాధిపతిగా ఈ లోకానికి వచ్చినారు నాయన. మీరు ప్రభు బ్రతుకుల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చినారు నాయన. నిజమైన మానవత్వాన్ని విలువలో ప్రాణాన్ని పెట్టి మరణం పొంది తిరిగి జీవాధిపతి సమృద్ధిగా మేము దీవిస్తూ ఉన్నాం మా తండ్రి. సమాజంలో కలిగి ఉన్నామంటే, ఒక హోదా కలిగి ఉన్నామంటే అది మమ్మల్ని ప్రభువా మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మమ్మల్ని నడిపించమని ఈ సందర్భముగా సిద్ధపరిచినటువంటి నాయన ఈ యొక్క ప్రభువా మీకు స్తోత్రాలు. క్రిస్మస్ కేక్ను మీరు దీవించండి. ఈ క్రిస్మస్ యొక్క దీవెనలు Happy New Year.